యువత పారిశ్రామికవేత్తలు ఎదిగేందుకు ధైర్యంగా ముందుకు సాగాలని కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. యువత స్వయం శక్తితో తమ కాళ్ల మీద నిలబడే విధంగా ముందుకు వెళ్లాలి అని బౌల్ అండ్ బైట్ బిర్యానీ పాయింట్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. 10 మందికి ఉపాధి కల్పించే విధంగా శ్రీకృష్ణ క్లౌడ్ బౌల్ అండ్ బైట్ బిర్యానీ పాయింట్ను కాకినాడ రోడ్ల మండలం వాకలపొడి గ్రామం సూర్య మ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగిందని, క్వాలిటీ ఫుడ్తో ప్రతి ఒక్కరికి సరసమైన ధరలకు అందిస్తున్న రాజేష్ అండ్ టీంకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఎమ్మెల్యే పంతం నానాజీ తెలియజేశారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. అనంతరం రాజా మాట్లాడుతూ క్వాలిటీ ఫుడ్ మా ప్రత్యేకత అని, నేతి బిర్యానీ అలాగే మాస్ బిర్యానీ 80 రూపాయల నుంచి క్వాలిటీతో అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం బీజేపీ నాయకులు కంచుమర్తి అప్పాజీ మాట్లాడుతూ క్వాలిటీ ప్రత్యేకతతో నూతనంగా వాకలపూడి గ్రామంలో బౌల్ అండ్ బైట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే బిర్యానీ, పలావ్, స్నాక్స్, క్యాటరింగ్, ఫాస్ట్ ఫుడ్తో పాటు ఆర్డర్పై తయారు చేయడం జరుగుతుందని, త్వరలో ఆన్లైన్ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, కూటమి నాయకులు గేదెల చిన్నారావు, మాత లక్ష్మణ్, మంజునాథ్, కొల్లబని శ్రీను, జీని శ్రీనివాస్, గంట ప్రసాద్, వైడి ప్రసాద్, కనితి శ్రీను, కనిగిరి సత్యనారాయణ, పోసిన రాము, శివాజీ, దాసరి శివ, కార్యదర్శి పాండురంగారావు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అభివృద్ధిలో చెందాలి. అలాగే క్వాలిటీ ఫుడ్ అందించాలి. క్వాలిటీ ఫుడ్ అందించినట్టయితే లాంగ్ టర్మ్ మనం వ్యాపారంలో నిలదొక్కడం మొదట్లో కొంచెం కష్టం అనిపించినప్పటికీ కూడా ఎదరికెళ్ళి కొద్ది లాంగ్ టైంలో క్వాలిటీ ఫుడ్ ఇచ్చిన రెస్టారెంట్సే నిలబడ్డాయి. ఎందుకంటే నాకు తెలిసి అనేక రెస్టారెంట్స్ చాలామంది పెడతా ఉన్నారు, తీసేస్తూ ఉన్నారు. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో నిజంగా కూడా లాంగ్ టైం స్టాండ్ అవుతుంది రెస్టారెంట్. కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేసి ఈ రెస్టారెంట్ నడపాలి. అలాగే మన ఈ ప్రాంతవాసులు అలాగే మన జన సైనికులు అందరూ కూడా దీన్ని ఒకసారి విజిట్ చేసి తప్పకుండా మీ కామెంట్స్ మాకు తెలియజేస్తే తప్పకుండా మేము సరి చేసుకోవాల్సిన అంటే సరి చేసుకుంటారు. వీళ్ళు యంగ్ ఎంటర్ప్రైనర్ ఈ రోజుల్లో ఎక్కడో ఉద్యోగాలు ఆశించకుండా వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద నలుగురు ఉద్యోగం ఇచ్చి తీసుకెళ్ళి వాళ్ళ ఎంటర్ప్రైనర్స్ అందరినీ కూడా మేము తప్పకుండా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.